పోస్టల్ జీడీఎస్ 2026 జనవరి నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. 28,636 పోస్టులకు సంబంధించి జీడీఎస్ మొదటి నోటిఫికేషన్ జనవరి, ఫిబ్రవరిలో జరుగుతుంది ఈ ప్రాసెస్. మనకు ఆల్రెడీ అప్లికేషన్ సంబంధించి స్టార్ట్ కావడం అయితే జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ అన్నమాట. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16, 2026కు సంబంధించి రోజు అన్నమాట. ఈ రోజుకి మనకు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అన్నమాట. పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఈ రోజే అన్నమాట. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదు, ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. నాకు మొన్న నుంచెలే చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు పర్సనల్‌గా అండ్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో. వాళ్ళకేందంటే రిజిస్ట్రేషన్ చూపిస్తలేదు కదా సార్ అని చాలా మంది కూడా అడుగుతున్నారు. సో, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14, 2026 అంటే మొన్ననే కంప్లీట్ అయిపోయింది. సో, మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు నిన్న, ఇయ్యాల అప్లికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, మీరు మొన్న చేసుకోకపోతే ఈరోజు, రేపు అంటే నిన్న, ఇయ్యాల మనకు ఎటువంటి ఛాన్సెస్ అయితే లేదు. సో, ఇప్పటికే సైట్ అనేది బిజీ అయితుంది. సో, ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసి ఆల్రెడీ అప్లికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, సో, ఇంకా అప్లై అయితే చేసుకోండి. మనకు ఈరోజు నైట్ గల్లా మనకు అప్లికేషన్ చేసుకోవడానికైతే పాసిబిలిటీ అయితే ఉంది. సో, చాలా మంది కూడా అప్లికేషన్‌లో మిస్టేక్స్ అయితే చేశారు. సో, వాళ్ళందరి కోసం ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి కట్ ఆఫ్ ఈ విధంగా ఉండబోతుంది. అన్ని స్టేట్‌లకు సంబంధించి ఒకసారి రఫ్ అండ్ రఫ్‌గా చూసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో, వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను. అప్లికేషన్ సబ్మిషన్ అండ్ అదేవిధంగా ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ రోజు 5 గంటలకు క్లోజ్ కావడం అయితే జరుగుతుంది. 16 తారీఖు. ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16. ఈ రోజు ఈవినింగ్ 5కే నేను నైట్ కూడా చెప్పాను యాక్చువల్లీ. కానీ ఈవినింగ్ 5 లోపు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది ఈ రోజు. సో, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని చేసుకోండి అప్లికేషన్ అనేది. సో, ఇది మెయిన్ అన్నమాట. ఇక అప్లికేషన్ సంబంధించి చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్లిక్ హియర్ టు అప్లై ఉన్నది కదా! మీరు దీన్ని క్లిక్ చేసినతోనే మీకు రిజిస్ట్రేషన్ అనేది చూపియరు. సో, ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ లాగిన్ అంటే మీరు ఆల్రెడీ అప్లై అంటే రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ నంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఇక్కడ దీనికి కొట్టుడుతోనే ఇక ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో, వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉన్నదన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక మిస్టేక్స్ చేశారు. చాలా మంది కూడా మిస్టేక్స్ అయితే చేశారు. మెయిల్ కాడ ఫీమేల్ కాడ మెయిల్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో, వీళ్ళందరికీ మంచి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. ఎడిట్ ఆప్షన్. సో, మనకు ఎల్లుండి అంటే ఈరోజు ఫిబ్రవరి 16 కదా! ఎల్లుండి ఫిబ్రవరి 18 అలాగైతే 19 ఈ 2 రోజులల్లో మీరు ఎడిట్ చేసుకోవడానికైతే పాసిబిలిటీ ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళు. సో, ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ చేసుకోవడానికైతే ఆ రోజులలో చేసుకోండి. సో, ఇది మంచి అవకాశం అన్నమాట. ఏమేమి ఎడిట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది సెపరేట్‌గా. మన ఛానెల్‌లో ఉంటుంది. మొన్న పెట్టాను వీడియో. ఆ వీడియో అయితే చూడండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి మనకు కట్ ఆఫ్ అనేది ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈసారి. నేను చెప్పే విధంగానే మీకు ఆ మార్క్స్‌లల్లా ఉండి మీరు అప్లై చేసుకుంటే మాత్రం మీకు 100% ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, లేదు నాకు కొంచెం తక్కువ మార్కులు అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మెరిట్ లిస్ట్‌కి అయితే మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, నేను ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్ అనేది కూడా మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా ఏదైతే ఉందో అదే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనకు అన్ని స్టేట్‌లకు సంబంధించి అన్ని సర్కిల్‌కి సంబంధించి అయితే చెప్తాను. సో, ఇక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం 99-100% ఎవరికైతే ఉంటదో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో వాళ్ళకి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో అయితే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ గూడా. అస్సాంలో 95 అండ్ బీహార్‌లో గూడా 93-95 మార్క్స్ ఏదైతే ఉంటుందో పర్సెంటేజ్ వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో. అండ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుందని చాలా మంది డౌట్స్ అయితే అడగొచ్చు. సో, మనకు రేపు గాని, ఎల్లుండి గాని మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ గురించి అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఎందుకంటే మనకి ఈ రోజే లాస్ట్ డేట్ గదా! అప్లికేషన్ చేసుకోవడానికి. సో, మనకు రేపు గాని, ఎల్లుండి గాని మనకు దానికి సంబంధించి అఫీషియల్‌గా అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి సెపరేట్‌గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, ఎందుకంటే మనం ఫేక్ చెప్పం కదా! ఏదైనా గూడా. సో, జెన్యూన్‌గా చెప్తాం కాబట్టి మనం ఏదైనా క్లారిటీతోనే వీడియో అయితే చేస్తాము. అదే విధంగా ఇంకెవరైనా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఎవరైతే ఫాలో కాలేదో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఇన్‌స్టాగ్రామ్ పేజు.
అదే విధంగా టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైతే ఫాలో కాలేదో అది కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంది. ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ అనేది అందులో ఇస్తాను. సో, ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి నాకు అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. ఇక ఛత్తీస్‌గఢ్‌లో వచ్చేసి 95% ఉంటుంది. వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఢిల్లీలో వచ్చేసి 93, 95 అండ్ గుజరాత్ 95, హర్యానా 95, హిమాచల్ ప్రదేశ్ 90-95% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ జార్ఖండ్‌లో 95, కర్ణాటక 95, తె కేరళ 95, మధ్యప్రదేశ్‌లో వచ్చేసి 90-95 ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అక్కడ ఎలిజిబిలిటీ. అదే విధంగా మీరు అప్లై చేసుకుంటే మాత్రం మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మనకు మహారాష్ట్రలో 95%, నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో కొన్ని రకాల స్టేట్‌లు ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు చాలామంది కొన్ని స్టేట్‌లలో నాగాలాండ్ గాని, ఇతర మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ చాలామంది కూడా అప్లై అయితే చేసి ఉంటారు. సో, 2, 3 స్టేట్‌లకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో, మీరది గుర్తుపెట్టుకొని మీరు ఎక్కడ అప్లై చేశారో అనేది చూసుకోండి ఒకసారి. అదే విధంగా ఇక్కడ కట్ ఆఫ్ అన్నది 60% నుంచెల్లి 100% మధ్యలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, అక్కడ మనం చెప్పలేమన్నమాట. ఎంత ఎక్కడ డివిజన్‌లో ఎంత తక్కువున్నదనేది మనం చెప్పలేం. సో, అక్కడ కాంపిటీషన్ తక్కువుంటుంది కాబట్టి చాలామంది గూడా అక్కడ అప్లై చేస్తారు. సో, దాని ఉద్దేశ్యంతోని చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అదే విధంగా ఏందంటే అక్కడ చాలామంది గూడా వెళ్లరు. ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చా గాని కొందరు వెళ్లరు గదా! సో, ఆ వేకెన్సీస్ అనేది మీకు మిగిలిపోతాయి. అదే విధంగా సెకండ్ మెరిట్ లిస్ట్‌లో తీస్తారు. సో, ఆ విధంగా అట్లా కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట అక్కడ. ఇక ఒడిస్సా. ఒడిస్సా విషయాన్ని చూసుకుంటే మాత్రం ఒడిస్సాలో చాలా కట్ ఆఫ్ కూడా తక్కువ అవకాశమే ఉంది. 95% ఉంటుంది. ఇక పంజాబ్ వచ్చేసి 95, తమిళనాడు వచ్చేసి 95, తెలంగాణ వచ్చేసి 95-100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈసారి. సో, ఇక్కడ ఏందంటే తెలంగాణలో మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి అప్లై అయితే చేసుకుంటుండ్రు. సో, తెలంగాణ వాళ్ళు నష్టపోతున్నారు. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో వస్తది జాబ్. ఆల్‌మోస్ట్ అందరికి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక నోటిఫికేషన్ కాకుండా గాని కొన్ని నోటిఫికేషన్‌లలో ఎక్కడనో ఒక కాడ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవడం వల్ల తెలంగాణ వాళ్ళకి జాబ్ వస్తలేవు. సో, అక్కడ పాయింట్ ఏందంటే హై కట్ ఆఫ్ అంటే హై మార్క్స్ ఉన్న వాళ్ళకి, హై పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తున్నారు. సో, ఇక్కడ నష్టపోతున్నారు. సో, ఇది ఒకటి గమనించాలి పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకు 95-100% ఉన్న వాళ్ళకి మాత్రమే తెలంగాణలో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లకి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఉత్తరప్రదేశ్ వచ్చేసి 93-95, ఉత్తరాఖండ్ వచ్చేసి 95, వెస్ట్ బెంగాల్ కూడా 95% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఆ విధంగా ఎన్ని మెరిట్ లిస్ట్‌లు రిలీజ్ చేస్తారంటే మనకు దాదాపు ఈసారి అయితే 6-7 మెరిట్ లిస్ట్‌లు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ టైమ్ 6 మెరిట్ లిస్ట్‌లు రిలీజ్ చేసారు. ఈసారి కూడా అంతే 6-7 మెరిట్ లిస్ట్‌లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్, సెకండ్, థర్డ్ మెరిట్ లిస్ట్‌లో అయితే ఉండదు. సో, తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీరు లాస్ట్ మెరిట్ లిస్ట్ దాకా చూసుకుంటుంటే మీకు ఎందులో ఒక కాడ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఇది గమనించి మీరైతే పేషెన్స్‌గా వెయిట్ అయితే చేయండి. దాంతో పాటు మీరు వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ అయితే మీకే బెటర్ అన్నమాట. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే చాలా మందికి కూడా చెప్పేది ఏందంటే గుడ్ న్యూస్ అన్నమాట. ఏందంటే ఈసారి అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ కాబోతున్నాయి చాలా మందికి. ఎవరైతే క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా క్లారిటీగా చేశారో వాళ్ళకి మాత్రమే ఈసారి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, మీరు ఈసారి అప్లికేషన్ పెట్టారంటే మీకు ఏదో లిస్ట్‌లో అయితే 100% జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే మనకు ఆహ్, 2 కారణాలైతే ఉండడం అయితే జరిగింది. మొదటి కారణం తక్కువ రోజులు ఇచ్చిండు. అంటే మనకు అప్లై చేసుకోవడానికి తక్కువ రోజులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, అదొక పాయింటు. రెండవ పాయింట్ వచ్చేసి మనకు చాలా ఏదైతే కొత్త వెబ్‌సైట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందో చాలా బగ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. కొత్త వెబ్‌సైట్ వల్ల చాలా రోజులు తక్కువున్నాయి. అదే విధంగా ఎవరికి అప్లై చేసుకోవడానికి అంటే కరెక్ట్‌గా తెలవదన్నమాట. సో, ఆ విధంగా హ్మ్. గుడ్ న్యూస్ అన్నమాట. ఎవరైతే అప్లై చేశారో సో, ఈ అప్లై చేయలేని వాళ్ళందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అన్నమాట. సో, ఇక్కడ ఏందంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే ఈసారి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏదో మెరిట్ లిస్ట్‌లో. సో, ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి మన యూట్యూబ్ ఛానెల్‌ని. మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎవరైతే లాస్ట్ వరకు చూసారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే